వెల్కమ్ బ్యాక్ టు లిమిట్స్ అండ్ కంటిన్యూటీ పార్ట్ 2. సో మనం పార్ట్ 1 వీడియోలో లిమిట్స్ కాన్సెప్ట్ చెప్పాం. సో కాన్సెప్ట్ తర్వాత మనం ఒక 20 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కవర్ చేసాం. ఓకే, సో విల్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. సో ఇక్కడ 21st క్వశ్చన్ రెడీగా ఉంది. సో ఇక్కడ 21st క్వశ్చన్లో ఏమంటున్నాడంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అన్నాడు. రైట్, సో క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు అసలు ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ గురించి మనం కొంచెం మాట్లాడదాం. సో ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అంటే ఏంటి? బేసికల్లీ ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ ఇన్ఫినిటీ. రైట్, దాని మీనింగ్ అది. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే ఎక్స్ ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుందో అప్పుడు 1/x 0ని అప్రోచ్ అవుతుంది. అర్థమైందా? సో ఇది మీకు అర్థం కావాలంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. సి 1/0 ఈజ్ ఇన్ఫినిటీ అండ్ 1/∞ ఈజ్ 0. రైట్, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది అంటే ఈ ఎక్స్ డినామినేటర్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుంది? 1/∞ వస్తుంది. వాట్ ఈస్ 1/∞? 0. సో దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ 1/x అప్రోచెస్ 0. సో మళ్ళీ ఒకసారి రాస్తాను. x టెన్స్ టు ఇన్ఫినిటీ, దెన్ 1/x టెన్స్ టు 0, ఆల్సో 1/x² టెన్స్ టు 0, ఆల్సో 1/x³ టెన్స్ టు 0 అండ్ సో ఆన్. ఓకే, సో ఇట్లా ఎక్స్ పవర్స్ ఏ ఉన్నా కూడా అన్నీ 0కే అప్రోచ్ అవుతాయి ఎప్పుడు? ఇఫ్ ఎక్స్ అప్రోచెస్ ఇన్ఫినిటీ. రైట్, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ √(x² + x - x). ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా మనం ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయలేం, బికాస్ ఏమొస్తుంది? ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది ఆన్సర్, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే విల్ రేషనలైజ్ దిస్. సో రేషనలైజ్ చేస్తే ఏమొస్తుంది? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ √(x² + x - x by 1 into √(x² + x + x divided by √(x² + x + x). Now if you look at the numerator, ఇదే ఫామ్లో ఉంది a - b ఇంటూ ఇదే ఫామ్లో ఉంది a + b. వాట్ ఈస్ a - b ఇంటూ a + b? a² - b². సో ఇప్పుడు అది అప్లై చేస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ వీ హ్యావ్ a² - b². డినామినేటర్లో పెద్దగా చేయడానికి ఏం లేదు, ఇక్కడ 1 ఉంది కాబట్టి విల్ డైరెక్ట్లీ రైట్ √(x² + x + x). నౌ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, సో క్యాన్సిల్ అయితే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ విల్ గెట్ x² + x - x² డివైడెడ్ బై √(x² + x + x). Now x² and x² is going to get cancelled. So all you are left with is limit x tends to infinity x divided by ఇక్కడ ఏం చేయండి అంటే ఈ రూట్ లోపల హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని కామన్ తీసుకోండి. అక్కడ హైయెస్ట్ పవర్ x² కదా, సో ఐల్ టేక్ అవుట్ x² కామన్. నాకు 1 + 1/x మిగులుతుంది. ఓకే, ప్లస్ x. నౌ లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ x బై, ఇప్పుడు ఈ x² రూట్లోంచి బయటికి వస్తే x అవుతుంది అండ్ 1 + 1/x యాజ్ ఇట్ ఈస్ ప్లస్ x. ఇప్పుడు మీరు ఒకసారి డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే యూ కెన్ టేక్ అవుట్ x అండ్ x కామన్. సో యూ విల్ బి లెఫ్ట్ విత్ లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ x డివైడెడ్ బై x కామన్ తీస్తే √(1 + 1/x + 1). సో దిస్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు గెట్ క్యాన్సిల్డ్. సో నౌ వీ నో దట్ ఇఫ్ x టెన్స్ టు ఇన్ఫినిటీ దెన్ 1/x tends to 0, right? So I can write this limit 1/x tends to 0 1/√(1 + 1/x + 1). ఇప్పుడు 1/x ప్లేస్లో 0 పెట్టేసుకుంటే 1 + 0 + 1 that will be 1/2. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. రైట్, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లిమిట్ x tends to infinity 11x³ - 3x + 4 హోల్ డివైడెడ్ బై 13x³ - 5x² - 7. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే హైయెస్ట్ పవర్ వేరియబుల్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని కామన్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ వేరియబుల్ ఏంటి? x³, డినామినేటర్లో కూడా x³. సో ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ న్యూమరేటర్లో x³ డినామినేటర్లో x³ కామన్ తీసుకోండి. తీస్తే ఇక్కడ ఏమొస్తుంది? 11 - 3/x² + 4/x³ వస్తుంది. ఓకేనా, డివైడెడ్ బై ఇక్కడ కూడా x³ కామన్ తీస్తే 13 - 5/x - 7/x² వస్తుంది. ఓకే, రైట్.
ఇప్పుడు ఇక్కడ ఎక్స్ క్యూబ్ అండ్ ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్. అండ్ నేను ఇందాక క్వశ్చన్లో చెప్పినట్టు ఇఫ్ ఎక్స్ ఇస్ అప్రోచింగ్ ఇన్ఫినిటీ దెన్ 1/x, 1/x², 1/x³ ఇవన్నీ దేన్ని అప్రోచ్ అవుతాయి? జీరోని అప్రోచ్ అవుతాయి. ఓకేనా? సో ఇప్పుడు ఇదే లాజిక్ మనం యూజ్ చేద్దాం, రైట్? సో లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ ఏముంది 11 - 3/x²ని నేను 3 × 1/x² రాస్తాను, ప్లస్ 4 × 1/x³ హోల్ డివైడెడ్ బై 13 - 5 × 1/x - 7 × 1/x². ఓకే, జస్ట్ వాటిని సపరేట్ చేసి రాసుకున్నాను అనమాట. నౌ నేను ఆల్రెడీ చెప్పాను మీకు 1/x, 1/x² 1/x³ అన్నీ జీరోకి టెండ్ అవుతాయి. సో ఇక్కడ నేను ఏం రాశానంటే లిమిట్ 1/x టెన్స్ టు 0, దెన్ దిస్ బికమ్స్ 11 - 3 × 0 ప్లస్ 4 × 0 హోల్ డివైడెడ్ బై 13 - 5 × 0 - 7 × 0. సో ఇవన్నీ ఎలాగో జీరోలు అయిపోతాయి. ద ఫైనల్ ఆన్సర్ ఇస్ 11/13. రైట్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లిమిట్ x టెన్స్ టు -ఇన్ఫినిటీ. సో అక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, x టెన్స్ టు -ఇన్ఫినిటీ అన్నాడు. ఓకేనా? సో అంటే x -ఇన్ఫినిటీని అప్రోచ్ అవుతుంది. సో ఒకసారి నెంబర్ లైన్ చూసుకుంటే దిస్ ఇస్ 0, దిస్ ఇస్ +ఇన్ఫినిటీ, దిస్ ఇస్ -ఇన్ఫినిటీ. సో వీఆర్ గోయింగ్ టువర్డ్స్ -ఇన్ఫినిటీ. ఓకేనా? సో ఇది దాని మీనింగ్ అనమాట. అండ్ ఇక్కడ ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? 2x + 3 హోల్ డివైడెడ్ బై √x² - 1. ఓకే, రైట్, విల్ డూ దిస్. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టే మీరు ఏం చేయండి అంటే హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేసుకొని దాన్ని కామన్ తీసుకోండి. ఇప్పుడు న్యూమరేటర్లో హైయెస్ట్ పవర్ ఏంటి? x. ఓకే, డినామినేటర్లో హైయెస్ట్ పవర్ ఏంటి? x². సో విల్ టేక్ అవుట్ కామన్. సో ఇక్కడ x కామన్ తీస్తే 2 + 3/x వస్తుంది హోల్ డివైడెడ్ బై, ఇక్కడ రూట్ ఉంది పెట్టడం మర్చిపోకండి, x² కామన్ తీస్తే 1 - 1/x² వస్తుంది, రైట్? ఇప్పుడు న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్ లిమిట్ x టెన్స్ టు -ఇన్ఫినిటీ x × 2 + 3/x, రైట్, హోల్ డివైడెడ్ బై, ఇక్కడ లాజిక్ ఏంటి అంటే ఇక్కడ x² ఉంది రూట్ లోపల. ఇప్పుడు మామూలుగా √x² అంటే మనం ఏం రాస్తాం? +or - x రాస్తాం, అంతేనా? నార్మల్లీ ఇప్పుడు √4 అంటే +or - 2 రాస్తాం కదా. సో ఇప్పుడు ఇక్కడ +x తీసుకోవాలా -x తీసుకోవాలా అంటే -xే తీసుకోవాలి. ఎందుకు అంటే బికాజ్ x ఈస్ గోయింగ్ టువర్డ్స్ -ఇన్ఫినిటీ. సో మనం ఓన్లీ నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి. సో ఇక్కడ x² రూట్లోంచి బయటకు వచ్చినప్పుడు -x అవుతుంది అండ్ రూట్ లోపల 1 - 1/x² మిగులుతుంది. ఇక్కడ x అండ్ x క్యాన్సిల్ అవుట్ అయితే లిమిట్ x టెన్స్ టు -ఇన్ఫినిటీ 2 + 3/x డివైడెడ్ బై -√1 - 1/x². సో ఇక్కడ మళ్ళీ సేమ్ లాజిక్ అప్లై అవుతుంది. లిమిట్ x టెన్స్ టు -ఇన్ఫినిటీ అయినా +ఇన్ఫినిటీ అయినా డజంట్ మ్యాటర్. దెన్ 1/x, 1/x² అండ్ సో ఆన్, దే ఆల్ విల్ అప్రోచ్ 0. సో ఇది గుర్తుపెట్టుకోండి. లిమిట్ x టెన్స్ టు -ఇన్ఫినిటీ 2 + 3 × 1/x రాసుకోండి బై -√1 - 1/x². సో ఇప్పుడు ఈ బ్రాకెట్లో అండ్ దీంట్లో రెండిట్లలో 0 పెట్టేసుకుంటే యువర్ ఆన్సర్ విల్ బి 2 + 3 × 0 బై -√1 - 0. సో 2 + 0 బై -1. సో ద ఆన్సర్ ఈజ్ -2. ఆల్ రైట్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ అని చెప్పేసి ఒక ఫంక్షన్ ఇచ్చాడు. సో ఇక్కడ మనం కామన్ తీసి అలాంటి ఏం చేయలేము బికాజ్ ఉన్నదే ఒక సింగిల్ టర్మ్ అది. సో ఓకేనా? సో ఎక్స్లో డైరెక్ట్గా మనం ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయలేము. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి? మీకు ఆల్రెడీ బాగా తెలుసు, రేషనలైజ్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ రేషనలైజ్ దిస్ యూ విల్ గెట్ లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ √x + 1 - √x/1 ఇంటూ √x + 1 + √x హోల్ డివైడెడ్ బై √x + 1 + √x. ఓకే, రైట్. ఇప్పుడు న్యూమరేటర్ ఏ ఫామ్లో ఉంది? ఇది a - b అండ్ ఇది a + b ఫామ్లో ఉంది. ఓకేనా? సో వాట్ ఈస్ a - b ఇంటూ a + b? a² - b² డివైడెడ్ బై ఇక్కడ డినామినేటర్ ఎలాగో 1 ఉంది కాబట్టి సో డైరెక్ట్గా మనం √x + 1 + √x రాసుకుందాం. అండ్ ఇక్కడ లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ రాయడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ x + 1 - x హోల్ డివైడెడ్ బై √x + 1 + √x. సో ఇక్కడ x అండ్ -x ఈస్ గోయింగ్ టు గెట్ క్యాన్సిల్డ్.
సో లిమిట్ x tends to infinity 1 by root over x plus 1 plus root x. ఇప్పుడు ఇక్కడ ఏం చేయండి అంటే ఈ x హైయెస్ట్ పవర్ కదా, అంటే అక్కడ ఉన్నది అదొకటే, సో దాన్ని కామన్ తీసుకోండి. సో లిమిట్ x tends to infinity 1 by రూట్ లోపల x కామన్ తీస్తే 1 ప్లస్ 1 బై x మిగులుతుంది ప్లస్ రూట్ x. ఓకేనా, రైట్. సో లిమిట్ x tends to infinity 1 by ఇక్కడ నేను రూట్స్ని సపరేట్ చేసుకుంటా, రూట్ ఎక్స్ ఇంటూ రూట్ 1 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ రూట్ ఎక్స్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఇక్కడ రూట్ ఎక్స్ మీరు కామన్ తీయచ్చు. దట్ విల్ బీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై రూట్ ఎక్స్ కామన్ తీస్తే బ్రాకెట్ లోపల రూట్ 1 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రూట్ ఎక్స్ని న్యూమరేటర్లో ఫ్రాక్షన్ లాగా రాస్తాను. అంటే limit x tends to infinity, I'll write this as 1 by root x divided by root 1 plus 1 by x plus 1. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇఫ్ x is approaching infinity then 1 by x, 1 by x square, 1 by x cube, whatever it is, they are all approaching 0. సో ఇప్పుడు limit x tends to infinity, limit 1 by x tends to 0, I can write this as 0 because అది ఏ ఫామ్లో ఉంది బాబు, దీన్ని నేను రూట్ 1 బై ఎక్స్ రాసుకోవచ్చు. సో 1 బై ఎక్స్ ఎలాగో 0 కాబట్టి 0 బై రూట్ 1 ప్లస్ 0 ప్లస్ 1. సో డజంట్ మ్యాటర్, న్యూమరేటర్లో 0 ఉంది, ద ఫైనల్ ఆన్సర్ ఇస్ స్టిల్ 0. రైట్. సో ఇక్కడ 25th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 x మైనస్ 3 బై రూట్ ఓవర్ మాడ్యులస్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, రైట్, విల్ డూ దిస్. గివెన్ limit x tends to 3 x minus 3 by root over modulus of x square minus 9 ని x minus 3 into x plus 3 రాసుకుందాం. ఓకే, సో దట్ విల్ బి x minus 3 into x plus 3. రైట్. సో ఇప్పుడు న్యూమరేటర్లో x minus 3 ఉంది. సో దాన్ని నేను ఎలా రాస్తానంటే x minus 3 I'll write this as root over x minus 3 into రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ 3. ఓకేనా, సో ఎట్లా అంటే సేమ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ 2ని రూట్ 2 ఇంటూ రూట్ 2 రాస్తాం కదా, సో అలాగే నేను దీన్ని కూడా రాసుకుంటాను అనమాట. ఓకే, సో దెన్ దిస్ విల్ బీ రూట్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 3 హోల్ డివైడెడ్ బై రూట్ ఓవర్ మాడ్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ మాడ్ ఎక్స్ ప్లస్ 3. సో మాడ్ సపరేట్ చేసుకోవచ్చు. సో నౌ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3, ఇప్పుడు మొత్తం ఫంక్షన్కి మాడ్ పెట్టేసుకోండి. సో మాడ్, సో నౌ దిస్ విల్ బి రూట్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ రూట్ ఎక్స్ మైనస్ 3 బై రూట్ ఎక్స్ మైనస్ 3 ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ 3. ఓకే, సో దిస్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు గెట్ క్యాన్సిల్డ్. ఇప్పుడు లిమిట్ వాల్యూ అప్లై చేసుకుంటే రూట్ 3 మైనస్ 3 బై రూట్ 3 ప్లస్ 3 ఇన్ ద మాడ్. సో దిస్ విల్ బి 0 బై రూట్ 6. సో ది ఆన్సర్ ఇస్ 0. రైట్. సో ఇక్కడ 26th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ డివైడెడ్ బై ఎక్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఫార్ములా అయితే యూస్ చేశానో అది ఆల్రెడీ రాసి పెట్టాను. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్కి ఫార్ములాకి లింక్ లేదు అసలు, ఐ మీన్ ఆ ఫార్ములా లేదు. సో ఆ ఫార్ములాకి మార్చుకోవాలి. సో వీ హ్యావ్ టు డూ మల్టిపుల్ మ్యానిపులేషన్స్. సో ఆ మ్యానిపులేషన్స్ అన్నీ చేసి ఎలా తీసుకొస్తామని చూద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ నేను న్యూమరేటర్లో ఏం చేస్తానంటే ఫస్ట్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 1 రాసుకుంటా. యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 1 ఇన్ ద న్యూమరేటర్. సో అప్పుడు ఏమవుతుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 డినామినేటర్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పటికి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 క్యూబ్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ని నేను 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 మైనస్ దీన్ని 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 ప్లస్ 1 మైనస్ 1 రాసి హోల్ డివైడెడ్ బై ఎక్స్ పెడతాను. ఇప్పుడు దిస్ టర్మ్ అండ్ దిస్ టర్మ్ ఐల్ పుట్ ఇట్ ఇన్ 1 బ్రాకెట్. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 మైనస్ 1. ఓకే, ఎందుకు ఇలా పెట్టాను అంటే ఇక్కడ ఫార్ములా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది. ఓకేనా, సో ఆ ఫార్ములాకి తెచ్చుకోవడానికి నేను ఇదంతా మ్యానిపులేషన్ చేస్తున్నా. నౌ దీస్ 2 టర్మ్స్ ఒక దగ్గర వచ్చేటట్టు చూసుకోండి. మధ్యలో మైనస్ కామన్ తీసేస్తే
1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 మైనస్ 1 వస్తుంది. ఓకేనా, ఇక్కడ +1 ఉంది కానీ ఇక్కడ మనం మైనస్ కామన్ తీసాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ప్లస్, రైట్. సో హోల్ డివైడెడ్ బై ఎక్స్. ఇప్పుడు డినామినేటర్ని రెండింటికి సపరేట్ చేసుకోండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 మైనస్ 1/x మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 మైనస్ 1/x. ఇప్పుడు ఏం చేయండి అంటే డినామినేటర్లో యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 1 ఇన్ ద డినామినేటర్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 మైనస్ 1/x ప్లస్ 1 మైనస్ 1 మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 మైనస్ 1/x ప్లస్ 1 మైనస్ 1. ఇప్పుడు న్యూమరేటర్ ఏ ఫామ్లోకి ఉందో డినామినేటర్ని కూడా అలా వచ్చేటట్టు రాద్దాం. సో ఎలా రాద్దామో చూడండి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 మైనస్ 1 బై ఇక్కడ దీన్ని బ్రాకెట్లో పెట్టేసుకోండి 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1. ఓకే, నౌ మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఇక్కడ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 ఉంది మైనస్ 1 డివైడెడ్ బై 1 మైనస్ ఎక్స్ రావాలి అంటే ఇక్కడ మైనస్ కామన్ తీసుకోండి, తీస్తే 1 మైనస్ ఎక్స్ వస్తుంది. ఈ ప్లస్ 1 యాజ్ ఇట్ ఈస్ రాసుకోండి. నౌ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 మైనస్ 1ని నేను 1 పవర్ 1/3 రాసుకోవచ్చు కదా, డజంట్ మ్యాటర్, 1కి నేను ఏ పవర్ అయినా పెట్టుకోవచ్చు. సో 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు ఇక్కడ డినామినేటర్లో మైనస్ కామన్ తీయండి. సో మైనస్ కామన్ తీస్తే ఈ మైనస్తో మల్టిప్లై అయ్యి అది ప్లస్ అవుతుంది. ప్లస్ అయిన తర్వాత లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, యూ విల్ గెట్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/3 మైనస్ 1 పవర్ 1/3 అండ్ ఇక్కడ మైనస్ కామన్ తీసేసాం కాబట్టి 1 మైనస్ ఎక్స్ మైనస్ 1. ఇప్పుడు ఇవి రెండు ఏ ఫామ్లో ఉన్నాయి, ఇది కానీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు a, ఎక్స్ పవర్ m మైనస్ a పవర్ m by x power n minus a power n is equal to m by n into x power m minus n. Sorry, a power m minus n అంతేనా? యా. సో నౌ ఇప్పుడు రైట్, కానీ ఇక్కడ మీరు అడగచ్చు మరి ఎక్స్ టెన్స్ టు ఇక్కడ a ఉంది కదా కానీ ఇక్కడ 0 ఉంది కదా అంటే ఇప్పుడు x టెన్స్ టు a can be written as x minus a tends to 0 అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ఇది x ఇది a. సో ఇప్పుడు 1 ప్లస్ ఎక్స్ టెన్స్ టు 1 అంటే ఈ 1 ఇటు తీసుకొస్తే 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 టెన్స్ టు 0. సో ఎక్స్ టెన్స్ టు 0 అవుతుంది. అర్థమైందా? సరే, అంత డెప్త్ మనకు అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసేసుకోండి. రైట్, సో నౌ ఇఫ్ యూ అప్లై దిస్ ఇక్కడ మనకేమొస్తుంది, m బై n అంటే ఇక్కడ m by n, n is nothing but 1 power 1 into a power, what is a? 1 power m minus n 1/3 minus 1 plus ఇక్కడ same thing 1/3 by 1 into 1 power 1/3 minus 1. ఇప్పుడు 1కి పవర్ ఏది ఉన్నా డజంట్ మ్యాటర్, సో లైట్ తీసుకోండి. సో 1/3 plus 1/3 is equal to 2/3. రైట్, సో ఇక్కడ 27th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/8 మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/8 హోల్ డివైడెడ్ బై ఎక్స్. సో ఇది జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ లాగానే. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఫార్ములా యూజ్ చేద్దాం, సేమ్ మెథడ్. ఓకే, సో ఫస్ట్ మనం యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 1 ఇన్ ద న్యూమరేటర్. ఓకే, సో ఇది చేసిన తర్వాత ఏమొస్తుంది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/8 minus 1 minus x whole power 1/8 adding 1 and subtracting 1 whole divided by x. Okay, so limit x tends to 0, 1 plus x whole power 1/8 అండ్ ఈ -1 ఉంది కదా దాన్ని ఒక బ్రాకెట్లో రాసేసుకోండి. రాసేసిన తర్వాత డినామినేటర్లో x డివైడ్ చేయండి, తర్వాత మైనస్ కామన్ తీయండి. 1 minus x whole power 1/8 minus 1 whole divided by x. ఓకే, సో ఇప్పుడు లిమిట్ సపరేట్ చేసేసుకోండి. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1/8 మైనస్ 1 పవర్ 1/8 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/8
minus 1 power 1 by 8 whole divided by x. See, ఇక్కడ 1 power 1 by 8 is also nothing but 1 only. సో దానికి మనం 1కి పవర్ మనం ఏది పెట్టినా మనకు ఫరక్ పడేది ఏం లేదు. సో ఇప్పుడు యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 1 in the denominator. Add and subtract 1 in the denominator. So limit x tends to 0, 1 plus x whole power 1 by 8 minus 1 power 1 by 8. I am adding 1 and subtracting 1 minus limit x tends to 0, 1 minus x whole power 1 by 8 minus 1 power 1 by 8 తర్వాత 1 plus x minus 1. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ మనకు అయిపోయింది. ఓకే రైట్, సో దిస్ పార్ట్ ఈస్ డన్. సో ఇది యాజ్ ఇట్ ఈస్ రాసేసుకోండి. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 plus x power 1 by 8 minus 1 power 1 by 8 by 1 plus x minus 1. ఓకే, తర్వాత మైనస్ ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 minus x power 1 by 8 minus 1 power 1 by 8 హోల్ డివైడెడ్ బై. ఇప్పుడు ఏం చేయండి అంటే దీంట్లో మైనస్ కామన్ తీస్తే 1 minus x వస్తుంది. ఈ 1 లాస్ట్కి రాసుకోండి. రాసిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తం డినామినేటర్లో నెగటివ్ సైన్ కామన్ తీస్తే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 plus x whole power 1 by 8 minus 1 power 1 by 8 by 1 plus x minus 1. నెగటివ్ సైన్ కామన్ తీస్తే మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అవుతుంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, 1 minus x power 1 by 8 minus 1 power 1 by 8 by 1 minus x minus 1. ఇప్పుడు ఇది అండ్ ఇది ఇవి రెండు ఏ ఫామ్లో ఉన్నాయి? లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, ఎక్స్ పవర్ m minus a power m by x power n minus a power n is equal to m by n into x power m minus a power m minus n. సో ఇప్పుడు అదే ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ m by n అంటే 1 by 8 by 1, ఇక్కడ పవర్ 1 ఓకే, ఇంటూ a పవర్ m మైనస్ n ప్లస్ 1 by 8 1 పవర్ 1 by 8 మైనస్ 1. సో ఇక్కడ ఈ 1ని మీరు ఇగ్నోర్ చేసేసుకోవచ్చు బికాజ్ అక్కడ పవర్ ఏదున్నా డజంట్ మ్యాటర్. సో 1 by 8 plus 1 by 8 is nothing but 2 by 8. This is nothing but 1 by 4. This is your answer. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే షో దట్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ అని ఉంది. సి అక్కడ ఫస్ట్ దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ అంటే బేసికల్లీ -2 కాదు బాబు. ఓకే, 2 మైనస్ వేరు -2 వేరు. అంటే బేసిక్గా నువ్వు నెంబర్ లైన్ తీసుకుంటే ఇక్కడ 2 ఉంటుంది కదా, ఇది ప్లస్ ఇన్ఫినిటీ, ఇది మైనస్ ఇన్ఫినిటీ. సో ఎక్స్ టెన్స్ టు 2 మైనస్ అంటే బేసికల్లీ ఐఎమ్ అప్రోచింగ్ 2 ఫ్రమ్ ది నెగటివ్ సైడ్ అని అర్థమైందా? అదే ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ అంటే దట్ మీన్స్ ఐఎమ్ అప్రోచింగ్ 2 ఫ్రమ్ ది పాజిటివ్ సైడ్ అని అర్థం. సో ఫస్ట్ ఈ మీనింగ్స్ అర్థం చేసుకోండి. రైట్, ఇప్పుడు ఇక్కడ మాడ్యులస్ ఫంక్షన్ ఉంది. ఓకే, మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 2 ఉంది. సో మాడ్యులస్ గురించి నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చెప్తాను. సో చాలామందికి తెలుసు ఇప్పుడు mod 2 అంటే 2 రాస్తాం, mod -2 అంటే 2 రాస్తాం. సో బేసిక్గా మనకి తెలిసింది ఏంటి అంటే మాడ్ లోపల పాజిటివ్ వాల్యూ ఉన్న పాజిటివ్ వస్తుంది, నెగిటివ్ ఉన్న పాజిటివ్ వస్తుంది. కానీ మాడ్యులస్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఐడియా ఉండాలి మనకి. సో ఇప్పుడు మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యుల్ హ్యావ్ 2 పాసిబిలిటీస్. వన్ ఈజ్ ఎక్స్ ఇఫ్ x is greater than or equal to 0 and minus x if x is less than 0. ఇది మాడ్యులస్ ఫంక్షన్ యొక్క డెఫినిషన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ mod 5 అని నేను అంటున్నాను అనుకో. ఇప్పుడు 5 అనేది ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0నే కాబట్టి నా ఆన్సర్ ఏం రావాలి? x అంటే బేసికల్లీ 5 రావాలి. ఇప్పుడు mod -5, ఓకే, -5 అంటే ఏంటి? ఇట్ ఈస్ లెస్ దాన్ 0. అప్పుడు నా ఆన్సర్ ఏం రావాలి? -x రావాలి. అంటే మైనస్ ఆఫ్ వాట్ ఈస్ ఎక్స్ హియర్? -5. సో మైనస్ ఆఫ్ -5 ప్లస్ 5 అవుతుంది. అర్థమైందా? సో మాడ్యులస్ ఫంక్షన్ అలా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, అంటే చాలామందికి ఐడియా ఉండదు కాబట్టి చెప్తున్నా, మీకు ఐడియా ఉండొచ్చు బట్ ఫైన్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డోంట్ నో హౌ మాడ్యులస్ ఫంక్షన్ వర్క్స్. ఈ మాడ్యులస్ అంటే నెగిటివ్ని పాజిటివ్ చేసేస్తుంది, ఏదో ఓం బిమ్ బిష్ అంటే అయిపోతుంది అన్నట్టు కాదు. అర్థమైందా? సో దేర్ ఈస్ అ కాన్సెప్ట్ బిహైండ్ ఇట్. ఓకే, సో నెగిటివ్ వాల్యూ పాజిటివ్ ఎందుకు అవుతుంది అంటే దాని ముందు ఒక మైనస్ సైన్ పెడతాం కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -10 అన్నాం అనుకో, -10 ఈజ్ వాట్?
-10 is less than 0. సో less than 0 ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, -x తీసుకోవాలి, అంటే -10 that will become +10. ఓకే, సో దిస్ ఇస్ హౌ మాడ్యులస్ వర్క్స్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, లిమిట్ x tends to 2 minus mod x minus 2 by x minus 2 అని ఇచ్చాడు. రైట్, ఇప్పుడు మనకి ఒకటి తెలుసు, మాడ్యులస్ తీసేస్తే ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలి. ఓకేనా, సో ప్లస్ ఆర్ మైనస్ మనం పెడతాం, ఇదంతా మనకు ఐడియా ఉంది బేసిక్గా. ఇప్పుడు ఇక్కడ మాడ్ ఉంది, ఆ మాడ్ తీసేస్తే ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా నాకు ఎట్లా తెలియాలి అంటే దానికి నేను లిమిట్ అబ్జర్వ్ చేస్తా. సో దిస్ ఇస్ ఎక్స్ టెన్స్ టు 2 మైనస్, అంటే బేసిక్గా నెంబర్ లైన్ మీద 2 ఉంది. ఆ 2ని నేను ఎక్కడి నుంచి అప్రోచ్ అవుతున్నా, ఫ్రమ్ ది నెగటివ్ సైడ్ అప్రోచ్ అవుతున్నా, అంటే 2 కంటే తక్కువ వాల్యూస్ ఇవన్నీ. సో ఆల్ దీస్ వాల్యూస్ ఆర్ లెస్ దాన్ 2, రైట్. సో లెస్ దాన్ 2. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎక్స్ ప్లేస్లో 1.9 పెట్టుకో, ఏమొస్తుంది 1.9 పెడితే 1.9 minus 2, దట్ ఈస్ నథింగ్ బట్ -0.1. సో నెగిటివ్ వాల్యూస్ వస్తాయి కదా అన్నీ. ఓకే, రైట్. సో బేసిక్గా యూఆర్ అప్రోచింగ్ 2 ఫ్రమ్ ది లెఫ్ట్ సైడ్, సో యూఆర్ గోయింగ్ టు గెట్ నెగిటివ్ వాల్యూస్. సో ఇప్పుడు నెగిటివ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి నేను మాడ్ తీసేస్తే దాన్ని ఏమని పెట్టుకుంటా, లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఐల్ పుట్ -x minus 2 డివైడెడ్ బై x minus 2. సో ఇది క్యాన్సిల్ అయితే ది ఆన్సర్ ఇస్ -1. రైట్, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0+ అన్నాడు. సో ఇక్కడ మళ్ళీ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0+ అంటే బేసికల్లీ మళ్ళీ నెంబర్ లైన్ చూసుకుంటే ఇది 0, ఇది +∞, ఇది -∞. సో దట్ మీన్స్ ఐఎమ్ అప్రోచింగ్ 0 ఫ్రమ్ ది పాజిటివ్ సైడ్. సో ఏదో ఫంక్షన్ ఇచ్చాడు, దాన్ని ఈక్వల్ టు 3 అని ప్రూవ్ చేయాలి. సో రైట్, సో ఇప్పుడు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0+ 2 mod x by x plus x plus 1. ఇప్పుడు మాడ్యులస్ తీసేస్తే ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అంటే ప్లస్సే పెట్టుకోవాలి. ఓకేనా, బికాజ్ వీఆర్ అప్రోచింగ్ ఫ్రమ్ ది పాజిటివ్ సైడ్, రైట్. సో ఇక్కడ x క్యాన్సిల్, లిమిట్ ఎక్స్టెన్స్ టు 0+. ఓకే, సో యూ ఆర్ లెఫ్ట్ విత్ 2 + x + 1. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0+. సో ఇప్పుడు లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 2 + 0 + 1, ది ఆన్సర్ ఇస్ 3. డన్. Right, so the next question is limit x tends to infinity 8 mod x plus 3x by 3 mod x minus 2x. So right, so ఇక్కడ మనం డైరెక్ట్గా మాడ్యులస్ తీసేస్తాం. సో మాడ్యులస్ తీసేస్తే సో ఇక్కడ +∞ ఉంది కాబట్టి విల్ పుట్ ప్లస్ ఓన్లీ. సో 8x plus 3x by 3x minus 2x. సో దట్ విల్ బి లిమిట్ x tends to infinity 8 + 3 11x by 1x. సో x and x is going to get cancelled. The answer is 11. అక్కడ లిమిట్ అప్లై చేయడానికి ఏం లేదు. సో దట్స్ యువర్ ఆన్సర్. ఆల్ రైట్, సో ద 31st క్వశ్చన్ ఇస్ లిమిట్ x tends to 0 mod x by x does not exist అని మనం ప్రూవ్ చేయాలి. రైట్, సో విల్ డూ దిస్. సో గివెన్ లిమిట్ x tends to 0 mod x by x. ఇప్పుడు mod xకి 2 పాసిబిలిటీస్ ఉంటాయని నేను ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మన లిమిట్ ఎక్కడ అప్రోచ్ అవుతున్నాం, x to 0, వీఆర్ అప్రోచింగ్ 0. సో నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు 0ని నేను పాజిటివ్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వచ్చు, నెగటివ్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వచ్చు. సో విల్ చెక్ బోత్ ది పాసిబిలిటీస్. ఓకే, సో లిమిట్ x tends to 0- అంటే ఫ్రమ్ ది నెగటివ్ సైడ్, లిమిట్ x tends to 0+ అంటే ఫ్రమ్ ది పాజిటివ్ సైడ్. సో నెగటివ్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు మాడ్ తీసేస్తే అక్కడ ఏమొస్తుంది, -x వస్తుంది. ఇక్కడ పాజిటివ్ సైడ్ నుంచి అప్రోచ్ అయినప్పుడు +x వస్తుంది, రైట్. సో ఇఫ్ యూ క్యాన్సిల్ అవుట్ ది విల్ గెట్ -1, ఇక్కడ +1. ఓకే, రైట్. అయితే ఇప్పుడు లిమిట్ x tends to 0- f of x is not equal to లిమిట్ x tends to 0+ f of x. ఓకే, ఇప్పుడు ఇది ఎందుకు అసలు మనకి ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా నెగటివ్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్న దాన్ని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటారు, పాజిటివ్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్న దాన్ని రైట్ హ్యాండ్ లిమిట్ అంటారు. ఇవి రెండు ఎప్పుడైతే ఈక్వల్ ఉంటాయో దెన్ ఓన్లీ లిమిట్ వాల్యూ విల్ ఎగ్జిస్ట్ అట్ దట్ పర్టికులర్ పాయింట్. సో ఇప్పుడు ఇవి రెండు ఈక్వల్ కాదు కాబట్టి లిమిట్ x tends to 0 mod x by x does not exist అంటే 0 దగ్గర దానికి లిమిట్ వాల్యూ లేదు అని అర్థం. సో దిస్ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, దిస్ ఈజ్ కాల్డ్ రైట్ హ్యాండ్ లిమిట్. అవి రెండు ఈక్వల్ ఉండాలి, కానీ ఇక్కడ ఈక్వల్ లేవు కాబట్టి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు, రైట్. ఓకే, సో ద లాస్ట్ లిమిట్ క్వశ్చన్ ఇస్ లిమిట్ x tends to 2+ step x plus x అండ్ లిమిట్ x tends to 2- step x plus x వాల్యూస్ మనం ఫైండ్ చేయాలి.
సో ఇక్కడ ఈ బ్రాకెట్స్ చూసి వాటికి ఏది మీనింగ్ లేదనుకోకండి, దట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ స్టెప్ ఫంక్షన్. ఓకే, సో ఇప్పుడు నేను స్టెప్ ఫంక్షన్ గురించి మొత్తం డీటెయిల్స్ అవన్నీ నేను చెప్పలేను. ఓకే, జస్ట్ మీకు బేసిక్ ఐడియా ఇస్తాను, రైట్? సో బేసికలీ స్టెప్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. సో ఇది దాని మీనింగ్ అనమాట. ఓకే, అంటే ఇప్పుడు స్టెప్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ ఆఫ్ 2 నేను తీసుకున్నాను అనుకో, ఆన్సర్ 2 వస్తుంది. స్టెప్ ఆఫ్ 2.1 తీసుకున్నాను అనుకో, ఇప్పుడు 2.1 కంటే తక్కువ వచ్చే గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏది? 2, అంతే కదా. ఇప్పుడు స్టెప్ ఆఫ్ 2.9 తీసుకున్నాను అనుకో, దట్ ఈస్ ఆల్సో 2. స్టెప్ ఆఫ్ 2.999 తీసుకున్నాను అనుకో, అది కూడా 2. అర్థమవుతుందా? సో ఏదైతే నువ్వు వాల్యూ తీసుకుంటావో దానికంటే తక్కువ లేదా దానికి సంబంధించిన ఈక్వల్ ఇంటీజర్ అయి ఉండాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెగిటివ్ వాల్యూ తీసుకున్నావు, -1 వస్తే -1 వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -1.5 ఉంది. సో ఇప్పుడు -1.5 కంటే తక్కువ ఉన్న గ్రేటెస్ట్ ఇంటీజర్ ఏది? వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్ విచ్ ఈస్ లెస్ దెన్ దిస్? సో -1.5 కంటే తక్కువ అయి ఉండాలి. సో తక్కువ అంటే దట్ విల్ బి -2. సపోజ్ -2.5 తీసుకున్నాం. ఓకే, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఇంటీజర్ లెస్ దాన్ దిస్? దీనికంటే తక్కువ -3. అర్థమవుతుందా? సో పాజిటివ్ వాల్యూస్లో ఇలా, నెగిటివ్ వాల్యూస్లో ఇలా వర్క్ అవుతుంది అనమాట, రైట్? ఇప్పుడు సరే ఈ కాన్సెప్ట్ అంతా నాకు వద్దు, నాకు అర్థం కాలేదంటే మీరు సింపుల్గా పని చేయండి. మీకు ఇచ్చిన క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్లో ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తా. ఇప్పుడు x → 2+ అంటే బేసిక్గా నువ్వు ఏం చేస్తున్నావు, నెంబర్ లైన్ మీద 2 ఉంది, దాన్ని పాజిటివ్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నావు. సారీ ఇటువైపు పాజిటివ్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నావు. సో అప్పుడు ఇఫ్ యు ఆర్ అప్రోచింగ్ x ఫ్రమ్ ది పాజిటివ్ సైడ్, దెన్ స్టెప్ ఆఫ్ x ఈజ్ గోయింగ్ టు బీ 2, అంతే కదా, రైట్? ఇప్పుడు ఇక్కడ నువ్వు 2ని నెగిటివ్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నావు. ఓకే, సో యు ఆర్ అప్రోచింగ్ x ఫ్రమ్ ది నెగిటివ్ సైడ్, అప్పుడు స్టెప్ x విల్ బీ ఈక్వల్ టు 1. మీకు ఇవి అర్థమైతే అర్థం చేసుకోండి, లేకపోతే కామ్గా గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా, రైట్? సో నౌ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ లిమిట్ ఏమవుతుంది బేసిక్గా అంటే లిమిట్ x → 2+ స్టెప్ x ప్లస్ x ఈజ్ గోయింగ్ టు బీ స్టెప్ ఆఫ్ 2 + 2, అండ్ ఇక్కడ లిమిట్ x → 2- స్టెప్ x ప్లస్ x ఈజ్ గోయింగ్ టు బీ స్టెప్ ఆఫ్ 2 + 2. సో లిమిట్ వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేసిన. ఇక్కడ స్టెప్ x వాల్యూ 2 కాబట్టి 2 + 2 ఆన్సర్ విల్ బీ 4. ఇక్కడ స్టెప్ x వాల్యూ 1 కాబట్టి దట్ విల్ బీ 1 + 2 ఆన్సర్ విల్ బీ 3, రైట్? సో ఈ ప్రాబ్లంతో మనం లిమిట్స్ మొత్తం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ద సెకండ్ టాపిక్ ఈజ్ కంటిన్యూటీ. ఓకే, సో సేమ్ ప్యాటర్న్లో మనం ఫాలో అవుదాం. సో కంటిన్యూటీలో మొత్తం ఐ థింక్ 7 or 8 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇందులో నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది మీకు. ఓకేనా, యు ఆర్ గోయింగ్ టు గెట్ ఓన్లీ 1 క్వశ్చన్, రైట్? సో దీంట్లో కూడా ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ప్రతి వీడియోలాగే సో ఫస్ట్ కొంచెం కాన్సెప్ట్ చెప్తాను, కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దెన్ విల్ డూ ద ప్రాబ్లమ్స్. ఓకేనా, రైట్? సో ఫస్ట్ ఈ 2 గ్రాఫ్స్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా, సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని నేను కంటిన్యూస్ అంటున్నాను, కంటిన్యూస్ ఫంక్షన్, అండ్ ఈ రైట్ సైడ్ ఉన్నదాన్ని డిస్కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నా. కంటిన్యూస్ ఫంక్షన్ అనేది చాలా పెద్ద కాంప్లికేటెడ్ కాన్సెప్ట్ ఏం కాదు. ఓకే, సో డీప్గా వెళ్తే కాంప్లికేటెడ్, మనం అంత డీప్గా వెళ్ళాం. సో బేసిక్ లెవెల్లో కంటిన్యూస్ అంటే బేసిక్గా గ్రాఫ్ ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. కంటిన్యూస్ అంటే ఏంటి, ఫ్లోలో ఉండాలి. సో కంటిన్యూస్లీ ద గ్రాఫ్ షుడ్ బి గివింగ్ యూ సమ్ ఆర్ ది అదర్ సొల్యూషన్. ఇప్పుడు ఈ ఫస్ట్ గ్రాఫ్ చూసుకుంటే ఎక్కడ కూడా గ్రాఫ్ బ్రేక్ అవ్వట్లేదు, స్మూత్గా వెళ్ళిపోతుంది, అవునా కదా? ఇట్లా అని స్మూత్గా వెళ్ళిపోతుంది. కానీ ఒకసారి మీరు సెకండ్ గ్రాఫ్ చూసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ బ్రేక్ అయింది, ఈ పాయింట్లో మొత్తం బ్రేక్ అవుతుంది, బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇలా అని ఎక్స్టెండ్ అవుతుంది. సరే, దట్స్ ఫైన్. ఇప్పుడు ఏ పాయింట్ దగ్గర బ్రేక్ అవుతుంది? 1 దగ్గర, x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర బ్రేక్ అవుతుంది. అందుకే నేను ఏం రాసా, డిస్కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 1 అని రాశాను. ఓకేనా, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిస్కంటిన్యూటీ అనేది ఒక పాయింట్ దగ్గర ఉండొచ్చు, 2వ పాయింట్ దగ్గర ఉండొచ్చు, 3 పాయింట్స్ దగ్గర ఉండొచ్చు, 4 పాయింట్స్ దగ్గర ఉండొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే చూడండి, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అయింది, దాని ముందు దాని తర్వాత మొత్తం కంటిన్యూస్ అయిపోవచ్చు. ఓకేనా, సో సింపుల్గా చెప్పాలంటే కంటిన్యూస్ పెద్దగా ఆలోచించకండి, గ్రాఫ్ ఎక్కడైతే బ్రేక్ అవుతుందో అక్కడ డిస్కంటిన్యూటీ వస్తుంది. అర్థమైందా?
ఓకే, సో కంటిన్యూస్ అంటే గ్రాఫ్ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ ఆర్ అన్నా అనుకోండి, ఆర్ అంటే ఏంటి, రియల్ నెంబర్స్. సో ప్రతి రియల్ నెంబర్ దగ్గర అది కంటిన్యూస్ అవ్వాలి, ఎక్కడ కూడా డిస్కంటిన్యూస్ అవ్వద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫంక్షన్ ఎక్స్ ఈక్వల్ టు 1 దగ్గర డిస్కంటిన్యూస్ అయింది అనుకోండి, సో ఎక్స్ ఈక్వల్ టు 1 తప్ప మిగతా అన్ని పాయింట్స్ దగ్గర అది కంటిన్యూస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బికాజ్ నేను అన్ని పాయింట్స్ తీసుకోలేదు, ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకేనా, సో బేసిక్గా కంటిన్యూటీ డిస్కంటిన్యూటీ కాన్సెప్ట్ ఇది అనమాట గ్రాఫికల్గా. ఇప్పుడు మ్యాథమెటికల్గా మనం రాసేటప్పుడు ఏం చేస్తాము అంటే, నేను పార్ట్ 1 వీడియోలో లిమిట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఒకటి ఏం చెప్పిన, ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు 2 అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ 2 అని అర్థం, ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ 2. ఇప్పుడు ఒకసారి మనం నెంబర్ లైన్ చూసుకుంటే ఇది 2 అనుకోండి, దిస్ ఇస్ నెగటివ్ ఇన్ఫినిటీ, దిస్ ఇస్ పాజిటివ్ ఇన్ఫినిటీ. సో నేను మీకు 2 విషయాలు చెప్పిన, ఇప్పుడు 2ని నువ్వు నెగిటివ్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వచ్చు, పాజిటివ్ సైడ్ నుంచి అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు నెగిటివ్ సైడ్ నుంచి అప్రోచ్ అయితే ఎలా రాస్తారు దాన్ని, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 మైనస్ అని రాస్తారు. అర్థమైందా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు -2 అని రాశారనుకో దాని మీనింగే వేరు. ఓకే, 2 మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నావు అని అర్థం. ఇప్పుడు పాజిటివ్ సైడ్ నుంచి అప్రోచ్ అయితే దాన్ని ఎలా రాస్తారు, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2+ అని రాస్తారు. ఇప్పుడు బోత్ సైడ్స్ నుంచి మనం అప్రోచ్ అవ్వచ్చు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతే దీన్ని లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటారు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. రైట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతే దాన్ని రైట్ హ్యాండ్ లిమిట్ అంటారు. ఇప్పుడు ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ అవుతాయో, అర్థమైందా, జాగ్రత్త వినండి, ఎప్పుడైతే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ అవుతాయో దెన్ ఐ కెన్ సే దట్ ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర కంటిన్యూస్, అర్థమైందా. సో మనం ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర కంటిన్యూస్ కాదా చెక్ చేస్తున్నాం. ఓకే, మనం మొత్తం గ్రాఫ్కి చెక్ చేయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఫంక్షన్ ఉంది, ఇది ఎక్స్ టెన్స్ టు 2 మైనస్, ఇది ఎక్స్ టెన్స్ టు 2+. సపోజ్ లెట్ us అజ్యూమ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ అయిందనుకోండి, అప్పుడు ఎలా రాస్తారు, దెన్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అని రాస్తారు. అంటే 2 అనే పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుంది. 2కి ముందు 2కి తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు, నేను చెక్ చేయట్లేదు, అది అర్థమవుతుందా. సో చాలా సింపుల్ అనమాట. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఉండాలి, అప్పుడు మాత్రమే ఫంక్షన్ కంటిన్యూస్ అంటాము. ఇంకా సింపుల్గా దీన్ని 1 లైన్లో చెప్పాలంటే, లిమిట్ ఎక్స్టెన్స్ టు a ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ షుడ్ బి ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు a మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ a దెన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. అర్థమైందా, దీని గురించి ఎక్కువ ఆలోచించకండి, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది. ఇదేమో రైట్ హ్యాండ్ లిమిట్, ఇదేమో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఇవి రెండు ఈక్వల్ అవ్వాలి అండ్ ఇవి రెండు ఎఫ్ ఆఫ్ ఏకి ఈక్వల్ అయితే దెన్ ఐ కెన్ సే దట్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్. ఇది బేసిక్గా డెఫినేషన్ అనమాట మనం మ్యాథమెటికల్గా రాయడానికి. డోంట్ థింక్ అబౌట్ దిస్ దాట్ మచ్. సో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకే అర్థమవుతుంది. రైట్, చలో లెట్ us మూవ్ ఆన్ టు ద క్వశ్చన్స్. రైట్, సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, చెక్ ద కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ అని చెప్పేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ డిఫైన్డ్ ఇన్ 4 డిఫరెంట్ టైప్స్ డిపెండింగ్ ఆన్ ది కండిషన్. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే 4 మైనస్ ఎక్స్ స్క్వేర్, 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఎక్స్ మైనస్ 5. ఓకే, సో అది ఇచ్చాడు. సో ఇచ్చేసి ఏమంటున్నాడు, అట్ ది పాయింట్స్ ఎక్స్ ఈక్వల్ టు 0, 1 and 2 అంటున్నాడు. అంటే బేసిక్గా ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈక్వల్ టు 1 అండ్ ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర ఆ ఫంక్షన్ కంటిన్యూసా కాదా అనేది మనం చెక్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ విల్ చెక్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేయాలి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటో చూడాలి, అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. దాని తర్వాత లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటో చూడాలి, అంటే రైట్ హ్యాండ్ లిమిట్. ఇవి రెండు ఈక్వల్ అవ్వాలి, ఈక్వల్ అయితే ఫంక్షన్ కంటిన్యూస్ అట్ దట్ పాయింట్. రైట్, ఇప్పుడు ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అంటే ఏంటి, నెగిటివ్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నాం, అంటే 0 కంటే తక్కువ నుంచి అప్రోచ్ అవుతున్నాం. ఇప్పుడు ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0కి ఫంక్షన్ ఏంటి, 4 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో ఇప్పుడు ఏం రాస్తాం ఇక్కడ, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఐ రైట్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్. రైట్, ఇప్పుడు ఇక్కడ రైట్ సైడ్ ఏముంది, ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్, అంటే 0 కంటే ఎక్కువ. ఇప్పుడు మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 1 ఉన్నాడు, 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. 0 లెస్ దెన్ ఎక్స్ అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అనే కదా, సో పాజిటివ్. సో అప్పుడు మనం ఏ ఫంక్షన్ తీసుకోవాలి, ఎక్స్ మైనస్ 5 తీసుకోవాలి. రైట్, సో విల్ టేక్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు
0 ప్లస్ ఎక్స్ మైనస్ 5. ఇప్పుడు లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 4 మైనస్ 0 స్క్వేర్, ఇక్కడ 0 మైనస్ 5. సో ఇక్కడ ఏమొచ్చింది, 4 వచ్చింది, ఇక్కడ -5 వచ్చింది. ఇప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, ఇది రైట్ హ్యాండ్ లిమిట్, ఇవి రెండు ఈక్వలా? కాదు. సో ఐ రైట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దేర్ ఫోర్ కంక్లూజన్ ఎలా రాయాలి చూడండి. ఎఫ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ ఈక్వల్ టు 0 అనే పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ కంటిన్యూస్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు 0 తర్వాత నెక్స్ట్ ఎక్కడ చెక్ చేయాలి? వీఆర్ చెకింగ్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. రైట్. ఇప్పుడు మళ్ళీ 1కి కూడా మనం ఏం చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ తీసుకుంటాం. ఎక్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్ అంటే 1 కంటే తక్కువ నుంచి, లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ అంటే 1 కంటే ఎక్కువ నుంచి రావాలి. సో ఇప్పుడు చెక్ చేద్దాం 1 మైనస్కి 1 ప్లస్కి ఫంక్షన్స్ ఏమవుతాయి. రైట్. ఇప్పుడు 1 మైనస్ అంటే ఏంటి, 1 కంటే తక్కువ. సో ఎక్స్ లెస్ దెన్ 1 ఇక్కడ ఉంది, సో ఇది తీసుకోవాలి, ఎక్స్ మైనస్ 5. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 మైనస్, సో దిస్ విల్ బి ఎక్స్ మైనస్ 5. నెక్స్ట్ ఇప్పుడు 1 ప్లస్ అంటే 1 కంటే ఎక్కువ, అంటే గ్రేటర్ దెన్ 1 ఎక్కడ ఉంది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 1 లెస్ దెన్ ఎక్స్ అంటున్నాడు, అంటే ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ 1 అనే కదా. సో ఈ ఫంక్షన్ తీసుకోవాలి, 4x² మైనస్ 9. సో విల్ టేక్ లిమిట్ ఎక్స్టెన్స్ టు 1 ప్లస్ 4x² మైనస్ 9. 9ఏనా? రైట్, 9ఏ. ఇప్పుడు లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ వాల్యూ 1. సో 1 మైనస్ 5, ఇక్కడ 4 ఇంటూ 1² మైనస్ 9. ఇది ఎంత వస్తుంది, -4 వస్తుంది. 4 మైనస్ 9 ఇది -5 వస్తుంది. ఇవి రెండు ఈక్వలా? కాదు. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. సో ఇక్కడ కూడా ద ఫంక్షన్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 1. అయిపోయింది. నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, థర్డ్ది ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర చెక్ చేయాలి. అట్ ఎక్స్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా మనం ఏం తీసుకుంటాం, లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, తర్వాత లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్. సో ఇప్పుడు 2 మైనస్కి ఎత్తుకుదాం. 2 మైనస్ అంటే ఏంటి, 2 కంటే తక్కువ ఉండాలి. ఓకే, ఒకసారి ఇది ఎరేస్ చేసేసుకోండి. సో 2 కంటే తక్కువ అంటే ఎక్స్ లెస్ దెన్ 2 ఎక్కడుంది చూడండి, ఇక్కడ ఉంది. సో మనం ఏం తీసుకోవాలి, 4x² మైనస్ 9 తీసుకోవాలి. రైట్. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ విల్ టేక్ 4x² మైనస్ 9. ఇప్పుడు 2 ప్లస్ అంటే ఏంటి, 2 కంటే ఎక్కువ. 2 కంటే ఎక్కువ అంటే ఏం చూడాలి మనం, ఎక్స్ గ్రేటర్ దాన్ 2 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో మనం ఏం తీసుకుంటాం, 3x ప్లస్ 4 తీసుకోవాలి. సో లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ 3x ప్లస్ 4 వస్తుంది. ఇప్పుడు లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. 4 ఇంటూ 2² మైనస్ 9, ఇక్కడ 3 ఇంటూ 2 ప్లస్ 4, ఇది 4 ఇంటూ 2² ఎంత 4 మైనస్ 9. సో దిస్ విల్ బి 16 మైనస్ 9, దిస్ ఈజ్ ఈక్వల్ టు 7. 3 2s are 6 ప్లస్ 4, దిస్ ఈజ్ ఈక్వల్ టు 10. ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. సో దేర్ ఫోర్ ద ఫంక్షన్ ఈజ్ నాట్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈక్వల్ టు 2. సో ఎక్కడ కూడా కంటిన్యూస్ అవ్వలేదు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే చెక్ ది కంటిన్యూటీ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్ అట్ 2 అంటున్నాడు. అంటే ఎక్స్ ఈక్వల్ టు 2 దగ్గర ఆ ఫంక్షన్ కంటిన్యూసా కాదా అని చెక్ చేయాలి. సో రైట్, ఇక్కడ ఫంక్షన్ ఇచ్చాడు 0 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 2కి ఇది, ఎక్స్ ఈక్వల్ టు 2 అయితే ఇది, ఎక్స్ గ్రేటర్ దెన్ 2 అయితే ఇది. ఓకే, వాట్ ఎవర్ ఈస్ గివెన్. సో విల్ స్టార్ట్ డూయింగ్ దిస్. సో ఇప్పుడు అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 మనం చెక్ చేస్తున్నాం. సో దానికి మనం ఏం చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ రెండు చెక్ చేస్తాం. సో LHL లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, RHL రైట్ హ్యాండ్ లిమిట్. సో LHL అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్, RHL అంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 ప్లస్ విల్ టేక్ ది ఫంక్షన్ వాట్ ఎవర్ ఈస్ అప్లికబుల్. ఇప్పుడు ఎక్స్టెన్స్ టు 2 మైనస్ అంటే ఏంటి, ఎక్స్ లెస్ దెన్ 2 ఎక్కడుందో అక్కడ చెక్ చేసుకోండి. ఎక్స్ లెస్ దెన్ 2 ఇక్కడ ఉంది. సో ఫంక్షన్ ఇది తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం రాస్తాను, లిమిట్ ఎక్స్టెన్స్ టు 2 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఐల్ రైట్ హాఫ్ ఇంటూ x² మైనస్ 4. రైట్. నెక్స్ట్ ఇక్కడ రైట్ హ్యాండ్ లిమిట్ ఉంది. సో రైట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, ఎక్స్ గ్రేటర్ దెన్ 2 ఎక్కడుందో అక్కడ చెక్ చేసుకోవాలి. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 2 ఎక్కడుంది చెక్ చేయండి, ఇక్కడ ఉంది. సో దిస్ ఇస్ ద ఫంక్షన్ దట్ ఐఎమ్ సపోజ్ టు టేక్.
సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 2 మైనస్ 8x⁻³ రైట్. ఇప్పుడు లిమిట్ వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/2 ఇంటూ 2² మైనస్ 4. సో 1/2 ఇంటూ 4 మైనస్ 4 దిస్ ఇస్ నథింగ్ బట్ 0. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎంత వచ్చింది 0. ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ చూడండి 2 మైనస్ 8 ఇంటూ 2⁻³ సో 2 మైనస్ 8 ఈ 2⁻³ కిందికి రాస్తే 2⁻³ అవుతుంది. 2 మైనస్ 8/8 సో దిస్ ఇస్ 1. 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో రైట్ హ్యాండ్ లిమిట్ ఎంత వచ్చింది 1. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ బికాజ్ 0 ఇక్కడ 1 రెండు సేమ్ కాదు. సో దేర్ ఫోర్ ద ఫంక్షన్ ఈజ్ discontinuous at x is equal to 2. అంటే x equal to 2 అనే పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ బ్రేక్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే ఇక్కడ దాకా ఓకే ఫైన్, ఇదంతా మీకు తెలుసు. x equal to 2 దగ్గర ఫంక్షన్ బ్రేక్ అవుతుంది, డిస్కంటిన్యూస్. కానీ ఒకసారి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎంత వచ్చింది 0 వచ్చింది రైట్. ఇక్కడ మీరు ఒకసారి వాడు ఇచ్చిన ఫంక్షన్ అబ్జర్వ్ చేయండి. x equal to 2 ఒక్క నిమిషం మళ్ళీ క్లియర్గా చేద్దాం. x equal to 2 దగ్గర ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 0 అవునా కదా. ఇప్పుడు x equal to 2 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైంది 0 అయింది. అండ్ అట్ ద సేమ్ టైం x tends to 2 మైనస్ దగ్గర కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమైంది 0 అయింది. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి అప్రోచ్ అవుతున్నప్పుడు అంటే నెగటివ్ ఇన్ఫినిటీ నుంచి 2ని అప్రోచ్ అవుతున్నప్పుడు ఫంక్షన్ 0 అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్లీ 2 దగ్గర కూడా ఫంక్షన్ 0 అవుతుంది. ఐ కెన్ సే దాట్ ద ఫంక్షన్ ఈజ్ లెఫ్ట్ కంటిన్యూస్. సో ఇలా కూడా రాయొచ్చు. ఓకేనా రైట్. ఒకవేళ మీకు ఇది వద్దు అనుకుంటే ఈ కంక్లూజన్ రాసి వదిలేసేయండి. ఓకే ఫైన్. సో విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ రైట్. సో థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే చెక్ ది కంటిన్యూటీ ఆఫ్ ఎఫ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేసి. సో 2 ఫంక్షన్స్ ఇచ్చాడు, ఇది అండ్ పక్కన అవి ఎప్పుడు వ్యాలిడ్ అవి కూడా ఇచ్చాడు అనమాట. ఇదేమో 0 లెస్ దెన్ x లెస్ దెన్ 5కి, ఇదేమో x ఈక్వల్ టు 3కి. అండ్ వీ హ్యావ్ టు చెక్ ది కంటిన్యూటీ అట్ ది పాయింట్ x ఈక్వల్ టు 3. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో మనం ఏం చేస్తున్నాం, అట్ x ఈక్వల్ టు 3 ఆ ఫంక్షన్ కంటిన్యూసా కాదా చెక్ చేస్తున్నాం. జనరల్గా మనం ఏం చేస్తాం, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చేస్తాం, రైట్ హ్యాండ్ లిమిట్ చేస్తాం. రెండు ఈక్వల్ అయితే అప్పుడు ఆ ఫంక్షన్ కంటిన్యూస్ అంటాం, రెండు ఈక్వల్ కాకపోతే అక్కడ డిస్కంటిన్యూస్ అని చెప్తాం. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, x tends to 3 మైనస్ అంటే x లెస్ దెన్ 3 నుంచి అప్రోచ్ అవ్వాలి. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే x tends to 3 ప్లస్ అంటే x గ్రేటర్ దాన్ 3 నుంచి అప్రోచ్ అవ్వాలి. ఫైన్ ఓకే. ఇప్పుడు ఒకసారి మీకు ఇచ్చిన క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ తీసుకోవడానికి మీకు కండిషన్స్ లేవు. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x లెస్ దెన్ 3 x గ్రేటర్ దెన్ 3 ఏమీ లేవు. ఎందుకంటే ఇక్కడ x ఈక్వల్ టు 3 అయితే 1.5 అన్నాడు ఫైన్. ఇక్కడ x నాట్ ఈక్వల్ టు 3 బట్ 0 లెస్ దెన్ x లెస్ దెన్ 5 అని ఉంది. అర్థమైందా. 0 లెస్ దెన్ x లెస్ దెన్ 5 అన్నాడు. ఎక్కడ కూడా మీకు ఇవి రెండు స్పెసిఫిక్గా మెన్షన్డ్ లేవు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను జాగ్రత్తగా చూడండి. ఓకే ఇప్పుడు ఐ ఫైండ్ లిమిట్ x టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది అని నేను ఫైండ్ చేస్తాను. ఓకేనా. సో లిమిట్ x టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే నాకు ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ తీసుకుంటా x² మైనస్ 9 హోల్ డివైడెడ్ బై x² మైనస్ 2x మైనస్ 3 రైట్. ఇప్పుడు న్యూమరేటర్ని ఎలా రాయొచ్చు, x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 3 రాయొచ్చు. డినామినేటర్ని స్ప్లిట్టింగ్ ద మిడిల్ టర్మ్ చేసుకుంటే x² మైనస్ 3x ప్లస్ x మైనస్ 3. దిస్ విల్ బి లిమిట్ x టెన్స్ టు 3 x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 3 డివైడెడ్ బై ఈ రెండిట్లో x కామన్ తీస్తే x మైనస్ 3, ఈ రెండిట్లో కామన్ ఏం లేదు 1 రాసుకుంటే x మైనస్ 3. సో నౌ లిమిట్ x టెన్స్ టు 3 x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 3 హోల్ డివైడెడ్ బై x మైనస్ 3 కామన్ తీసుకుంటే ఇక్కడ ఏం మిగులుతుంది బేటా x ప్లస్ 1. సో x ప్లస్ 1. ఇప్పుడు ఇది క్యాన్సిల్. సో ఇప్పుడు లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 3 ప్లస్ 3 బై 3 ప్లస్ 1 దిస్ ఈజ్ ఈక్వల్ టు 6/4. దిస్ ఈజ్ నథింగ్ బట్ 3/2. దిస్ ఈజ్ నథింగ్ బట్ 1.5. ఇప్పుడు ఒక్కసారి క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, x ఈక్వల్ టు 3 దగ్గర ఫంక్షన్ వాల్యూ ఎంత 1.5.
ఇప్పుడు నాకేమొచ్చింది లిమిట్ ఎక్స్ టెన్స్ టు 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1.5 వచ్చింది. వాడి క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి, ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 1.5 అని ఇచ్చాడు, అంతేనా? సో అంటే బేసికల్లీ ఇవి రెండు సేమే అనమాట. సో ఐ కెన్ రైట్ దాట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ at x is equal to 3. ఓకే, సో మీకు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ లేనప్పుడు ఈ మెథడ్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయండి. రైట్. సో ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే షో దట్ ది ఫంక్షన్ అని చెప్పేసి 2 డిఫరెంట్ పాసిబిలిటీస్ ఇచ్చాడు. వేర్ a and b are real constants is continuous at x equal to 0. So basically he is asking us to prove f is continuous at x ఈక్వల్ టు 0. ఫైన్. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ అవన్నీ చేసే పాసిబిలిటీ లేదు, ఓకేనా? సో నాకు తెలిసింది ఏంటి అంటే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇది ఫంక్షన్, ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే ఇది ఫంక్షన్. సో ఇప్పుడు ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు దాని అర్థం ఏంటి, ఎక్స్ ఈజ్ అప్రోచింగ్ 0 అన్నట్టు మనం తీసుకోవచ్చు, అంతే కదా? ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 0 అంటేనేమో ఓకే ఈక్వల్ టు 0 ఫైన్, బట్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అంటే 0 కాకుండా ఏదైనా అవ్వచ్చు. సో ఐఎమ్ అప్రోచింగ్ 0, సో ఐల్ సీ వాట్ విల్ హ్యాపెన్. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0. సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, కాస్ ఏఎక్స్ మైనస్ కాస్ బిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. సో దీన్ని నేను సింప్లిఫై చేస్తాను. ఇప్పుడు న్యూమరేటర్ ఏ ఫామ్లో ఉంది, కాస్ సి మైనస్ కాస్ డి ఫామ్లో ఉంది. వాట్ ఈస్ కాస్ సి మైనస్ కాస్ డి, మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 ఇంటూ సైన్ సి మైనస్ డి బై 2. ఓకే, so limit x tends to 0 minus 2 sin ax plus bx by 2 into sin ax minus bx by 2 divided by x square. ఇప్పుడు limit x tends to 0 minus 2 into sin of అక్కడ x కామన్ తీస్తే a plus b by 2 of x వస్తుంది into sin of ఇక్కడ కూడా x కామన్ తీస్తే a మైనస్ b బై 2 ఆఫ్ x వస్తుంది. అండ్ కింద ఎక్స్ స్క్వేర్ ఉంది, దాన్ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ x ఇంటూ ఎక్స్ సపరేట్ చేసి రాస్తాను. సి ఇప్పుడు -2 కాన్స్టెంట్ బయటికి పంపించేస్తే అక్కడ ఏమవుతుంది, -2 ఇంటూ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ a ప్లస్ b బై 2 ఆఫ్ x బై x. ఓకే, ఇది మొత్తం ఒకటి ఇంటూ మళ్ళీ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ a మైనస్ b బై 2 ఆఫ్ x బై x. ఫైన్. ఇప్పుడు పార్ట్ 1లో నేను మీకు ఆల్రెడీ ఫార్ములా ఇచ్చాను. సో సైన్ ax బై x ఇజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 అయినప్పుడు, ఓకేనా? ఇప్పుడు ఇది అదే ఫార్ములా ఉంది కదా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ax బై x. ఇక్కడ కూడా లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ax బై x. ఓకే, స్మాల్ మిస్టేక్, ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది, నాట్ 1. సో ఇప్పుడు -2 ఇంటూ ఇక్కడ a బదులు ఏముంది, a ప్లస్ b బై 2 ఉంది ఇంటూ ఇక్కడ a మైనస్ b బై 2 ఉంది. సో ఇక్కడ 2 and 2 క్యాన్సిల్. సో మైనస్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఇస్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ బై 2. సో ఇఫ్ యు ఆర్ మల్టిప్లైయింగ్ ద నెగటివ్ సైన్ ఇన్సైడ్ యు విల్ గెట్ b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 2. ఇప్పుడు నాకు ఏమొచ్చింది బేటా, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 f of x is equal to b square minus a square by 2 వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు, ఒక్కసారి క్వశ్చన్కి వెళ్తే x ఈక్వల్ టు 0 అయితే ఫంక్షన్ ఏమవుతుంది అన్నాడు, హాఫ్ ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అన్నాడు. సో దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. అర్థమైందా? సో బేసికల్లీ ఐ కెన్ కంక్లూడ్ బై సేయింగ్ దాట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ at x is equal to 0. Okay, right. Let us move on to the next question. Right, so next question ఏంటంటే is f defined by f of x equal to sin 2x by x if x is not equal to 0 and 0 if x equal to 0, continuous at x equal to 0. So basically he is asking us to check if f is continuous at x equal to 0. సో x ఈక్వల్ టు 0 దగ్గర వాడు ఇచ్చిన ఫంక్షన్ కంటిన్యూస్ అవుతుందా కాదా, సో చెక్ చేయాలి. ఇక్కడ కూడా మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ లాంటివి ఏం మనం చేయలేము. సో మనం ఏం చేద్దామంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుందో ఫైండ్ చేద్దాం. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 వాట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్,
సైన్ 2x బై ఎక్స్. సో ఇప్పుడు ఇందాక క్వశ్చన్లోనే చెప్పిన లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ విల్ బీ ఈక్వల్ టు ఏ. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ 2x బై ఎక్స్ విల్ బీ ఈక్వల్ టు 2. ఇప్పుడు నాకేమొచ్చింది, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఓకేనా? కానీ ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఫంక్షన్ వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. అంటే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ 0, అంతే కదా. సో ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర ఫంక్షన్ వాల్యూ 0 ఉంది. ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. నాకు ఇది 2 వచ్చింది, ఇది 0 వచ్చింది. రెండు ఈక్వల్ వచ్చి ఉంటే అప్పుడు ఫంక్షన్ కంటిన్యూస్ అయ్యేది. సో ఇక్కడ రెండు ఈక్వల్ రాలేదు కాబట్టి ద ఫంక్షన్ ఈజ్ నాట్ కంటిన్యూస్ at x equal to 0. Right? Very simple. Let us move on to the next question. All right. So ఇక్కడ 6th question ఏంటంటే show that f given by f of x is equal to, so f of x is x minus mod x by x and బ్రాకెట్లో చాలా క్లియర్గా ఇచ్చాడు x is not equal to 0 is continuous on all real numbers except 0. సో బేసికల్లీ ఇప్పుడు ఏం ప్రూవ్ చేయమంటున్నాడు అంటే వాడిచ్చిన ఫంక్షన్ ఆల్ రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 0 దగ్గర కంటిన్యూస్ అవుతుందా కాదా. సో ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను మాడ్యులస్ గురించి. సో మాడ్ ఎక్స్ ఎలా పనిచేస్తుంది అంటే మాడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండ్ మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0. ఓకే, ఇది మాడ్యులస్ ఫంక్షన్ యొక్క డెఫినిషన్. ఓకే, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. రైట్, ఇప్పుడు ఇది మనకి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చేస్తాను, ఇక్కడ నేను రైట్ హ్యాండ్ లిమిట్ చేస్తాను. రైట్, సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏంటి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ అంటే ఎక్స్ లెస్ దాన్ 0. సో ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇది 0 ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0. సో ఇక్కడ నేను ఏం ఫంక్షన్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం. సి ఫంక్షన్ ఇదే, ఫంక్షన్ మారదు కానీ అందులో మాడ్యులస్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ నాకు ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, ఎక్స్ మైనస్ మాడ్ ఎక్స్ బై ఎక్స్ అన్నాడు. సో ఇప్పుడు నేను నెగిటివ్ సైడ్ నుంచి వస్తున్నా కాబట్టి నేను ఏం తీసుకుంటా, ఎక్స్ మైనస్ మాడ్ ఎక్స్ ప్లేస్లో ఐ విల్ పుట్ మైనస్ ఎక్స్ బికాస్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0 బై ఎక్స్. ఓకే, ఇక్కడ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ ఇప్పుడు ఎక్స్ మైనస్ నేను ఇక్కడ ఏం చేస్తాను, మాడ్ ఎక్స్ ప్లేస్లో ప్లస్ ఎక్స్ పెడతా బికాజ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. రైట్, క్లియర్. సో నౌ ఇప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ 2x బై ఎక్స్. ఎక్స్ క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఇస్ 2. ఇది మన లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. ఫైన్, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బై ఎక్స్. సో ఎక్స్ మైనస్ ఎక్స్ ఇస్ 0. సో 0 బై ఎక్స్ ఇస్ 0. సో రైట్ హ్యాండ్ లిమిట్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. సో ఇక్కడ LHL is not equal to RHL. Therefore, the given function is not continuous at x equal to 0. ఓకేనా? సో x ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూస్ కాదు. సో మనోడు ఏమంటున్నాడు, x ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూస్ అవుతుందని వాడు అనట్లేదు. వాడు ఏమంటున్నాడు, 0 కాకుండా వేరే వాటి అన్నిటి దగ్గర కంటిన్యూస్ అవుతుందా కాదా, ఇది మనోడు అడిగింది. సో ఆబ్వియస్లీ దేర్ ఫోర్ ఇట్ ఈస్ కంటిన్యూస్ ఆన్ ఆల్ రియల్ నంబర్స్ ఎక్సెప్ట్ 0. సో 0 దగ్గర తప్పితే ప్రతి చోట కంటిన్యూస్ అవుతుంది. రైట్. సో ఇక్కడ 7th క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఎఫ్ ఈస్ గివెన్ బై అని చెప్పేసి ఫంక్షన్ ఇచ్చాడు, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అయితే ఇది, ఎక్స్ లెస్ దాన్ 1 అయితే ఇది, ఈజ్ ఎ కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ ఆల్ రియల్ నెంబర్స్. సో ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆల్ రియల్ నెంబర్స్ దెన్ ఫైండ్ ది వాల్యూస్ ఆఫ్ కే. సో ఇక్కడ మనల్ని కంటిన్యూసా కాదని ప్రూవ్ చేయమనట్లేదు, వాడే ఇచ్చాడు కంటిన్యూస్ అని చెప్పేసి. ఓకేనా? సో ఫంక్షన్ ఆల్ రియల్ నెంబర్స్ మీద కంటిన్యూస్ అయితే కే వాల్యూస్ ఏంటి. సో ఇప్పుడు నాకేమిచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 పాసిబిలిటీస్ ఆర్ గివెన్, కే స్క్వేర్ ఎక్స్ మైనస్ కే అండ్ 2. ఇది ఎప్పుడు ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది ఎప్పుడు ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 1. సో ఎక్స్ గ్రేటర్ దెన్ 1కి లెస్ దాన్ 1కి 2 ఫంక్షన్స్ డిఫైన్ చేశాడు. సో నేను ఏం చేస్తానంటే
since f is continuous on all real numbers, I can write left hand limit is equal to right hand limit. Fine. కానీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ దేనికి తీసుకోవాలి అంటే ఇక్కడ లెస్ దాన్ 1 ఉంది, గ్రేటర్ దాన్ 1 ఉంది, కాబట్టి వాటికే తీసుకుందాం. సో లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, 1 కంటే తక్కువ అంటే ఏముంది 2 ఇజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే k స్క్వేర్ ఎక్స్ మైనస్ k. ఓకే, సో ఇక్కడ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడానికి ఏం లేదు, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 పెట్టుకుంటే k స్క్వేర్ ఇంటూ 1 మైనస్ k. సో ఇఫ్ యు ఆర్ సెండింగ్ 2 హియర్, సో దట్ విల్ బి 0 ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ k మైనస్ 2. ఇప్పుడు ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ చేస్తే మనకి ఏమొస్తుంది, k స్క్వేర్ మైనస్ 2k ప్లస్ k మైనస్ 2 ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఫస్ట్ రెండిట్లలో k కామన్ తీసుకుంటే k మైనస్ 2 వస్తుంది. నెక్స్ట్ రెండిట్లలో కామన్ ఏం లేదు, సో 1 పెట్టుకోండి, మళ్ళీ k మైనస్ 2 వస్తుంది. ఇక్కడ k మైనస్ 2 కామన్ తీసుకుంటే నాకేం మిగులుతుంది, k ప్లస్ 1. సో k ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. నౌ k మైనస్ 2 ఈక్వల్ టు 0 అండ్ k ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. మైనస్ 2 ఇటు వెళ్తే k ఈజ్ ఈక్వల్ టు 2, ప్లస్ 1 ఇటు వస్తే k ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1. సో k వాల్యూస్ ఏమొచ్చినాయి నాకు ఇప్పుడు -1, 2 అయిపోయింది. రైట్, సో ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో ఏమిచ్చాడో చూద్దాం. సో ఫైండ్ ద రియల్ కాన్స్టెంట్స్ a, b సో దట్ ది ఫంక్షన్ f ఈస్ గివెన్ బై f ఆఫ్ x ఈక్వల్ టు చాలా ఇచ్చాడు. ఓకే, అవన్నీ చూద్దాం తర్వాత. ఈజ్ కంటిన్యూస్ అన్నారు. సో ఇప్పుడు గివెన్ f ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్ అంటే ప్రతి రియల్ నెంబర్ దగ్గర కూడా ఫంక్షన్ కంటిన్యూసే. అంటే నువ్వు ఏ వాల్యూ అయినా తీసుకో, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ వస్తాయి. ఓకేనా, ఇప్పుడు నేను ఏం ఫైండ్ చేయాలి, ఏ వాల్యూ అండ్ బి వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకే రైట్, ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఉంది, ఇక్కడ బి ఉంది. ఓకే, అండ్ మీరు ఒక్కసారి ఇక్కడ ఫంక్షన్ అబ్జర్వ్ చేస్తే బ్రేకింగ్ పాయింట్స్ ఏమున్నాయి చూడండి, 0 0 1 1 3 అండ్ 3. సో x ఈక్వల్ టు 0, x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 3. ఈ మూడింటి దగ్గర కూడా ఫంక్షన్ కంటిన్యూసే, కానీ నాకేం కావాలి, ఏ వాల్యూ బి వాల్యూ కావాలి. సో నేను ఏం చేస్తాను, ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఐ విల్ యూస్ దీస్ టూ, x ఈక్వల్ టు 1 అండ్ x ఈక్వల్ టు 3. సో ద ఫంక్షన్ ఈస్ కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 1 అండ్ ఇట్ ఈస్ ఆల్సో కంటిన్యూస్ అట్ x ఈక్వల్ టు 3. అంటే బేసిక్గా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్, ఇక్కడ కూడా లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ షుడ్ బి ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. రైట్, సో ఇప్పుడే రాస్తే లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ should be equal to limit x tends to 1 plus f of x. అంతేనా, ఇక్కడ limit x tends to 3 minus f of x should be equal to limit x tends to 3 plus f of x. ఓకే, ఇప్పుడు లిమిట్ x tends to 1 మైనస్ అంటే ఏంటి, x లెస్ దాన్ 1 నుంచి తీసుకోవాలి. లిమిట్ x tends to 1 ప్లస్ అంటే x గ్రేటర్ దాన్ 1. ఇక్కడ x లెస్ దాన్ 3 అండ్ ఇక్కడ x గ్రేటర్ దాన్ 3. రైట్, సో అటు నుంచి అప్రోచ్ అవుతున్నాం. సో ఇప్పుడు మీకు ఇచ్చిన క్వశ్చన్లో అవి ఎక్కడున్నాయి పట్టుకోండి. x లెస్ దాన్ 1 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఇక్కడ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అంటే x గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అనే అర్థం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, సో x లెస్ దాన్ 1కి ఏమొచ్చింది ఫంక్షన్, x స్క్వేర్ ప్లస్ a. సో ఇక్కడ లిమిట్ x టెన్స్ టు 1 మైనస్ x స్క్వేర్ ప్లస్ a ఇజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్, సో x గ్రేటర్ దెన్ 1కి ఏమొచ్చింది, bx ప్లస్ 3, bx ప్లస్ 3. ఫైన్, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వేర్ ప్లస్ a ఇజ్ ఈక్వల్ టు b ఇంటూ 1 ప్లస్ 3. సో 1 ప్లస్ a ఇజ్ ఈక్వల్ టు b ప్లస్ 3. రైట్, ఓకే, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, x లెస్ దాన్ 3 ఎక్కడుంది, సో జస్ట్ అబ్జర్వ్, ఇక్కడ ఉంది. x గ్రేటర్ దాన్ 3 ఇక్కడ ఉంది. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఇది, రైట్ హ్యాండ్ లిమిట్ ఇది తీసుకోవాలి. సో లిమిట్ x టెన్స్ టు 3 మైనస్ bx ప్లస్ 3 ఇజ్ ఈక్వల్ టు లిమిట్ x టెన్స్ టు 3 ప్లస్, సో దానికి ఫంక్షన్ ఏమి ఇచ్చాడు, -3 ఇచ్చాడు. రైట్, సో ఇప్పుడు ఇక్కడ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే b ఇంటూ 3 ప్లస్ 3 ఈక్వల్ టు -3. 3b ఈ 3 ఎటు పంపిస్తే -3 -3. సో 3b ఇజ్ ఈక్వల్ టు -6, b ఇజ్ ఈక్వల్ టు -2.
ఈ -2 ఇక్కడ పడేస్తే ఏమొస్తుంది, 1 + a ఈజ్ ఈక్వల్ టు -2 + 3. సో 1 + a ఈజ్ ఈక్వల్ టు 1. 1 అటు పోతే a ఈక్వల్ టు 1 - 1, a ఈక్వల్ టు 0. సో a వాల్యూ 0 వచ్చింది, b వాల్యూ -2 వచ్చింది. ఓకే, సో దీంతో మన లిమిట్స్ అండ్ కంటిన్యూటీ మొత్తం కంప్లీట్ అయిపోయింది, రైట్. సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఈ వీడియో అంటే ఇది ఒకటే కాదు, పార్ట్ 1 ఉంది, పార్ట్ 1 అండ్ దిస్ ఇస్ పార్ట్ 2. సో ఈ రెండు చూస్తే మీకు 8 మార్క్స్ అయితే పక్కా వచ్చేస్తాయి. ఓకేనా, రైట్. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరెవరైతే ఈ టాపిక్లో స్ట్రగుల్ అవుతారో. ఓకేనా, సో మొత్తం థరోగా చూడండి, నోట్స్ రాసుకోండి అండ్ ప్రాక్టీస్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంది. సో అది ఓపెన్ చేసి ఫాలో కొట్టండి. సో అక్కడ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి, నెక్స్ట్ వీడియో ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది. అండ్ మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా ఏదైనా కావాలంటే మీరు DM చేయొచ్చు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టాక్ ఆర్ ఇఫ్ యూ నీడ్ ఎనీ పర్సనల్ గైడెన్స్ యూ కెన్ DM మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో ప్లీజ్ చెక్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకేనా, సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, రైట్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.